Mamajari Krishna sir also says our art is our identity. Yes, yes. And KCR garu, the whole Telangana is made for that. మన ఐడెంటిటీని మన ఉనికిని కోల్పోద్దనే ఉద్యమం చేసినాం. మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలు కాకుండా మన కల్చర్ కూడా పోవద్దు, మన ఐడెంటిటీ పోవద్దు అంతే అనే మనం ఉద్యమం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. दोस्तों, आप सबका स्वागत है द ग्लोरी ऑफ तेलंगाना, द अनटोल्ड स्टोरीज ऑफ तेलंगाना, फेसेस एंड द फेजेस ऑफ तेलंगाना. The Inked Image, an exhibition of caricature art by Shankar Pamarthi. प्रस्तुत करते हैं डिपार्टमेंट ऑफ लैंग्वेज एंड कल्चर एंड इंडिया फाइन आर्ट्स, ICCR गैलरी कला भारती रविंद्र भारती में 20 साल का कैरिकेचर आर्ट आप लोगों के लिए शंकर पामर्ती ने बड़ी ध्यान से बनाया है. और आज हम उस कैरिकेचर आर्ट की दौरे पर जाएंगे और देखेंगे 20 साल का उनका कैरिकेचर आर्ट. భారతదేశం అనగానే గొప్ప సంస్కృతికి నిలయమైన కేంద్రం. ఇక తెలంగాణ అయితే గనక ఖచ్చితంగా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉండే ఒక పెద్ద సాంస్కృతిక సంగమం తెలంగాణ. హైదరాబాదీ జీవన సంస్కృతి, తర్వాత జానపద కళల సంస్కృతి, శాస్త్రీయ కళలు, నృత్యాల సంస్కృతి, ఇవన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన నేల తెలంగాణ. తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక విశేషాలు, కళారూపాలకు సంబంధించిన విషయాలు, లలిత కళలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. So friends, let's take a walk into the Hall of Fame, the Inked Image by Shankar Pamarthi. Welcome to ICCR, the first floor on Ravindra Bharati Kala Bhavan, where people showcase their images, their visual stories, photographs, paintings, etc. Now I leave it to you. Just surf through and enjoy. My friend here, cameraman Santosh, will take you into the journey of caricatures of 2 decades. Please start the journey. ఉన్నప్పటి నుంచి ఫస్ట్ డ్రాయింగ్ లాగా నేను ప్రాక్టీస్ చేసిన ఇక్కడ ICCR గల్ ఫస్ట్ ఇది ఒక నా డ్రీమ్ కూడా ఇక్కడ పెట్టడం. ఓకే, ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్ కూడా ఒక మాట ఏమన్నాడంటే, అసలు మా కార్టూనిస్ట్లకి చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతి ఓడు నార్మల్ అవుతుంది, ఒక లల్లు ప్రసాద్ యాదవ్ లెక్క ఉండాలి, ఒక శిబు సోరెన్ లెక్క ఉండాలి. ఇది నా లైఫ్నే టర్నింగ్ చేసిన క్యారికేచర్ ఇది. అసలు ఇది ఏంటంటే నెల్సన్ మండేలా క్యారికేచర్. ఈ 2018లో జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఇందులో కలిపి పెట్టిన అనమాట. కత్తి కాంతారావు, ఇక్కడ మా గురుగారు మోహన్ కార్టూనిస్ట్, బిల్ గేట్స్, బ్రూస్లీ, అబ్రహం లింకన్, కొలవేరి అని ఒక పాట వచ్చింది, ధనుష్ చిన్న జయశంకర్ సార్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ పామర్తి అంటే ఎవరు?
ఒక ఊరు నుంచి వచ్చిన ఒక కార్టూనిస్ట్. ఇది నాకు చాలా నచ్చింది. గాంధీ గారు ఎప్పుడు ఆ మిల్ నడిపేయడము, అవునవును, చూసినాము. బట్ యూ చేంజ్ ది స్టోరీ కాన్సెప్ట్, అదే దాన్ని పెట్టి అక్కడ గాంధీ అది వీళ్ళంతా ఒకటే. కేసీఆర్ గారు వచ్చేది ఏం చేశారంటే తెలంగాణను పట్టింది. అయితే అహింసా మార్గంతో తెలంగాణ సాధించండి కదా అనేది, అది మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే ఏమి చేయకుండా నార్మల్గా ఒక్క చిన్న ప్రాబ్లం కూడా కాకుండా సాధించింది. పైగా ఆయనని తెలంగాణ బాపు అని అట్లేదో సోషల్ మీడియాలో బాగా అది ఉంటారు. అది కూల్గా దాన్ని అది నేర్చింది దాన్ని అని చెప్పటం. అంతే దాంట్లో తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాల్లో నేర్చింది. అవునవును, అట్లా అట్లా పీపుల్ డోంట్ ఫర్గెట్. అవును, పెద్ద స్టోరీని వాస్ట్ చెప్పాలనుకున్నది ఒక చిన్న క్యారికేచర్తో, ఒక చిన్న లైన్తో, ఆ లైన్ లేకున్నా ఒక క్యారికేచర్తో మీరు చెప్పొచ్చు. సో మీరు ఒక రాబో క్యారికేచర్ ఆర్టిస్టులు వాళ్ళు కనుక దీన్ని ఒక ప్రొఫెషన్గా చేయాలంటే వాళ్ళకి ఏమన్నా మెసేజ్ కొద్దిగా మీరు చెప్పండి. వాళ్ళకి అంటే ఎనీ ఆర్ట్కి మనము దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్, ఓన్లీ డూ హార్డ్ వర్క్, వర్క్ 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 అంతే. ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మాత్రం మనం ఖచ్చితంగా. వేరే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఎవరైనా కానీ సీనియర్ ఆర్టిస్టులకి ఇంకా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్టులని మనం చూసుకొని వాళ్ళ వర్క్ను మనం ఇన్స్పైర్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేయటమే సక్సెస్ అంతే. అందువల్ల ఇండివిజువల్స్ ఇప్పుడు ఇట్లా యూనిక్ స్టైల్ ఒకటి ఉంటే సో పీపుల్ ఒకసారి అందరూ మీ యూనిక్నెస్ని మర్చిపోవద్దు, ఫాలో చేయండి. అది సో యూ షుడ్ బి యూనిక్. సో పీపుల్ లైక్ అన్నగారు విల్ మేక్ క్యారికేచర్స్ ఆఫ్ యూ, యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ. నాది క్యారికేచర్ సెకండరీ అయినా కానీ మీ ఉనికి మీరు కోల్పోవద్దని. మీ ఉనికి, యువర్ ఐడెంటిటీ, డోంట్ ఫర్గెట్ your identity. Because I say our Mamadi Hari Krishna sir also says our art is our identity. Yes. And KCR garu, the whole Telangana is made for that. మన ఐడెంటిటీని, మన ఉనికిని కోల్పోద్దనే ఉద్యమం చేసినాం. మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలు కాకుండా మన కల్చర్ కూడా పోవద్దు, మన ఐడెంటిటీ పోవద్దు అనే మనం ఉద్యోగం చేసినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీరు ఇలా చేయడం అనేది ఐ థింక్ ఫస్ట్ టైమా మీరు ఇక్కడ ICCRKL ఫస్ట్. ఇది ఒక నా డ్రీమ్ కూడా ఇక్కడ పెట్టడం. ఓకే, హిస్ డ్రీమ్ కేమ్ ట్రూ థ్యాంక్స్ టు మామిడి హరికృష్ణ గారు, KTR గారు అండ్ లక్ష్మణ్ ఏలే అండ్ ఆల్ అదర్స్ హూ హావ్ హెల్ప్డ్ ఇన్ టు పుట్ an exhibition here. అయితే ఒక్కసారి మనం మీరు స్టార్ట్ అయింది అట్లా, మీ జర్నీ అట్లా స్టార్ట్ అయింది. సో మీకు పేరు తెచ్చిన ఫస్ట్ కార్టూన్ అంటే ఫస్ట్ జనరల్గా వేసేది కార్టూన్స్ పేరు అనేది నాకు అంత మీరు వేసిన తర్వాత మీకు ఒక ఐడెంటిటీ అంటే ఎక్కువ ఐడెంటిఫై MF సుబ్బలక్ష్మి క్యారికేచర్. MS సుబ్బలక్ష్మికి నేను 2005లో ఎగ్జిబిషన్ చేసిన. అప్పుడు ఆ క్యారికేచర్ బ్లాక్ అండ్ వైట్ వేసిన. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో కలర్ పెయింట్. అండ్ హానెస్టీగా ఎంచుకున్న వృత్తిని మీరు దానికి న్యాయం చేయాలనుకుంటే హార్డ్ వర్క్ అండ్ హానెస్టీ విల్ ఆల్వేస్ పే యూ గుడ్. అలా ఒకసారి ఒక లైన్ అలా తిరుగుతుంది ఏదైనా ఉంటే చిన్న విషయాలు చెప్పండి. ఇది నాది 20 years అయిన సందర్భంగా 2018కే నా 20 years కంప్లీట్ అయింది. అది అకేషన్ 20 years ఆఫ్ పొలిటికల్ ఆర్ట్. యాక్చువల్గా ఈ 2018లో జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఇందులో కలిపి పెట్టినాను అనమాట. ఇప్పుడు ఇది 2200 years కార్ల్ మార్క్స్ పుట్టి, అందువల్ల 2000 years ఆయన వేసి 2000 సుత్తి కూడా వేసినాను. వాజ్పేయి చనిపోయాడు. అయితే ఆయన నాకు పోయిట్గా ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన పెన్ను కూడా ఆయన మట్టి వచ్చేస్తుంది. మనం పొద్దున్న లేస్తే ATMలో తలకాయ పెట్టి డబ్బుల కోసం ఎత్తుకున్నాం. ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సుష్మా స్వరాజ్ ఆమె ట్విట్టర్లో కొద్దిగా కాంట్రవర్సీ కొన్ని అయినాయి. ఈ KCR అయింది. ఈ యోగి యూపీలో కొద్దిగా ప్రతిదానికి ఆరెంజ్ రంగు కాషాయం కలర్ వేయటం అట్లా కల్పించిన అన్నీ వేసినాం. ఇది కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి. అయితే అక్కడ మనుషుల తలకాయ పుర్రెలు కొబ్బరి బొండాల లెక్క పడిపోతున్నట్టు వేసినాయి. ఇది మొన్న వరల్డ్ ఫుట్బాల్ కప్పు ఫ్రాన్స్ కొట్టేసింది. అందువల్ల ఈఫిల్ టవర్ కబ్జా చేసినాడు. ఈమె సింధు మొన్న ఒలింపిక్స్లో అవార్డు కొట్టింది కాబట్టి ఆమెకి ఇచ్చేసింది. మొన్న రీసెంట్లీగా రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే నేను ఆల్రెడీ పార్టీని పెళ్లి చేసుకున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ క్లబ్లో. అందువల్ల 135 సంవత్సరాల ఓల్డ్ పార్టీ యాక్చువల్గా ఆ ముసలామను కూర్చోబెట్టుకుని భాషంగా కట్టుకొని పెళ్లి చేసుకొని తీసుకోపోతున్నట్టు ఒక స్టేషన్. ముఖ్యంగా పొలిటికల్లీ జరిగిన ఈ 2018లో ఇంపార్టెంట్లీ చేసాను. MF సినిమా నాకు అంతా చేసేసినాం. సెన్స్ ఆఫ్ గడ్డ ఉన్న క్యాన్వాస్ అనమాట. ఆయన గడ్డానే క్యాన్వాస్ చేసి
ఇది ఇది 2007లో ఎగ్జిబిషన్ చేసిన. అందులో అందరు ఆర్టిస్టులు అన్నమాట. ఇక్కడ లక్ష్మణ్ ఏలే ఉన్నాడు, ఏలే లక్ష్మణ్ ఉండు, కవితా దియోస్కర్, లక్ష్మణ గౌడ్, రోహిణి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోట వైకుంఠం సారు, జగదీష్ మిట్టలు, సూర్యప్రకాష్ సారు, ఇట్లా అందరూ, కె రాజే సార్, డిఎల్ఎన్ రెడ్డి సార్, వీళ్ళందరి 2007లో జగదీష్ మిట్టల్ ఒక ఎగ్జిబిషన్ చేయించిండు నాతో, ఒక కొత్త గ్యాలరీ ఇనాగ్రేషన్తో. అందులో ఉన్న వర్క్స్ అన్ని ఇందులో ఒకసారి కొలాజ్ లెక్క చేసేసి ఒక 29 వర్క్స్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ క్యారికేచర్ కూడా ఇది చిన్నది సెల్ఫ్ ఆయన సొంత క్యారికేచర్ కూడా చేస్తున్నారు. సో మీకు పేరు తెచ్చిన ఫస్ట్ కార్టూన్ ఫ్రెండ్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎర్లియర్ ఇన్ ద బిగినింగ్ ఆయన బ్లాక్ అండ్ వైట్లో వేసాడు 2005. తర్వాత ఎర్ర బొట్టు పెట్టాడు. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పిక్స్ అవార్డ్ విన్నింగ్ క్యారికేచర్. దీని గురించి కొద్దిగా చెప్పండి. ఓకే, ఇది నాకు అసలు నా లైఫ్నే టర్నింగ్ చేసిన క్యారికేచర్ ఇది. అసలు నేను ఒక నేషనల్ నుంచి ఎగ్జామ్ ఇంటర్నేషనల్లో నన్ను ఫేమ్ చేసిన క్యారికేచర్. ఫ్రీ అవార్డు వచ్చింది దీనికి. ఇందులో ఏంటంటే నెల్సన్ మండేలా ఫేస్, ఆయన బ్లాక్ కాబట్టి బ్లాక్ చార్కోల్ డ్రాయింగ్లో బ్లాక్ వేసిన, ఆయన ట్రెడిషనల్ షర్ట్ని ఆ మల్టీ కలర్ వాళ్ళ సౌత్ ఆఫ్రికా అది వేసేసిన. ఇక్కడ అది మన చెయ్యి పోరాట యోధుడు కాబట్టి దాన్ని అట్లా వేసేసిన. సౌత్ ఆఫ్రికన్ గాంధీ సేమ్ అది, అంటే ఆ పోరాటాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. నా కాన్సెప్ట్లో నేను వేసిన వాళ్ళకి కూడా కనెక్ట్ అయింది. దానికి గ్రాండ్ ప్రీ అవార్డు వచ్చింది. దీనికి 8 lakhs ప్రైజ్ మనీ. All caricature artists start following the great artists like Shankar Anna, and soon you can earn money, name and fame and awards too. Yes, నా వైఫ్ని కూడా ఇన్వైట్ చేశారు. ఒక 10 days నేను ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు వాళ్ళు. అక్కడ మనం అవార్డు తీసుకుంటాం. అక్కడికి పోయి ఆమె సమక్షంలో మనం అవార్డు అనమాట. అది ఒక వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఇప్పుడు వీళ్ళు అయితే ఇది యాక్చువల్గా ఇవన్నీ నాకు అవార్డు విన్నింగ్ వచ్చిన క్యారికేచర్స్ ఇంతవరకు ఇవన్నీ. అంటే అయితే క్యారికేచర్ అనేది మనం యాక్చువల్గా ఫేస్ వరకే క్యారికేచర్ చేస్తాం మనం. కానీ క్యారికేచర్ ఫేస్కు మించి చేయాలి. ఇప్పుడు ఒక బ్రూస్లీని వేయాలి, వాడి బాడీ వాడి యాక్షనే కదా, ఫేస్లో ఎంతైనా మనం చూపించలేము కదా. అందువల్ల అట్లనే మామూలుగా ఇప్పుడు ఈ నేమార్ ఉన్నాడు, ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. వీడు ఎగిరి కిక్కు, బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్, వాడు ఎగిరి కిక్ చేసేదే ఉండాలి, దాంట్లో పోజ్ కూడా ఉండాలి కదా. అట్లా అసలు ఫేస్తో మనం వాడిని ఏమీ చేయలేం. పైగా వాడు ఒక స్టైల్గా దూకుంటాడు కదా, అతను దువ్వనే జుట్టు లెక్క చేసినాడు అనమాట. అదే మిస్టర్ బీన్. ఇతను మిస్టర్ బీన్ అవార్డ్ విన్నింగ్ క్యారికేచర్. ఇప్పుడు మైల్స్ డేవిస్. ఇతను మైల్స్ డేవిస్ అమెరికన్. ఈయన జ్యోతిరావు పూలే, నెహ్రూ, ట్యాగూరు, కత్తి కాంతారావు. మన కత్తికే మళ్ళీ కత్తి పట్టుకున్నాను. ఫ్రీదా కాలో ఈమె మెక్సికన్ పెయింటర్. ఈమె సల్వరా డాలీ అని, డాలీ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ పెయింటర్స్. ఇక్కడ మా గురుగారు మోహన్ కార్టూనిస్ట్. ఈయనది కూడా వేసుకున్న పెన్సిల్ డ్రాయింగ్లో. ఈయన మ్యారియో మిరాండా కార్టూనిస్ట్. మ్యారియో మిరాండా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్న క్యారికేచర్ అనమాట. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్న. ఈయన జయదేవ్ కార్టూనిస్ట్, ఇప్పుడున్న ఫేమస్ లీడింగ్ కార్టూనిస్ట్. నేను బాపు గారితో సైన్ చేసుకున్నాను. 70 years అయిన సందర్భంగా వేసింది. 70 years. ఇది కొండపల్లి శేషగిరిరావు గారిది. ఆయన లైవ్ స్కెచ్ ఇది. ఆయన మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో తీసింది. 2006లో చేసిన. ఈయన ఓవి విజన్ అని కేరళ కార్టూనిస్ట్, చాలా ఫేమస్ కార్టూనిస్ట్. ఈయన ఇదేంటంటే మహాత్మా గాంధీ సెటప్ పెట్టుకున్నాడు మోడీ, వెనక మాత్రం తనకు తలకాయ పెట్టుకున్నాడు. అంటే బ్రాండ్ ఆయన చేసుకుంటున్నాడు మొత్తం. గుజరాత్లో పుట్టినందుకు గాంధీ పేరుని తను చేసుకుంటున్నట్టు సొంతంగా చేస్తున్నట్టు వేసిన. ఇది పొలిటికల్ లీడర్స్ అంటే ఎవ్రీ ఎలక్షన్స్కి ఇట్లా ఒక గ్రూప్ సెట్ చేస్తారు అనమాట. వీళ్ళందరూ అప్పుడున్న కాంటెంపరీగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఒకటి. సూపర్ మ్యాన్ ఏంటి ఇది అప్పుడు పిఎం ఉన్నప్పుడు మా సాక్షిలో ఫండ్ కవర్ పే చేసినాం అనమాట. దానికి ఒక స్టోరీ కావాలి ఇట్లా. యాక్చువల్ సూపర్ మ్యాన్ అతుకులే బాగాలేదు, కానీ నేను సూపర్ మ్యాన్ అని తీసుకొస్తున్నాను అంటే గుంజుకపోతున్నట్టు ఒక కవర్ పేజీకి స్టోరీ వేసినాం. ఇది గాంధీ ఏంటంటే అది సింపుల్ మ్యాన్ కాబట్టి సింపుల్గా పెన్ డ్రాయింగ్ ఒక వర్క్ చేసిన మహాత్మా గాంధీ. ఇది 2000లో వేసిన, 2000లో వేసింది. ఇదంతా ఈ 20వ శతాబ్దాన్ని మార్చిన ప్రముఖులు అనమాట. ఒక సంచలనమైన అకిరా కురోసావా, లెనిన్, డార్విన్, చార్లీ చాప్లిన్, వాల్ట్ డిస్నీ, బిల్ గేట్స్, బ్రూస్ లీ, అబ్రహం లింకన్, వీళ్ళందరి అంటే నెహ్రూ, దలై లామా, గాంధీ, మార్లిన్ మన్రో,
ఫేమస్ ఆర్టిస్ట్ ఓకే మదర్ తెరీసా, ఐన్స్టైన్, ఇక మావో, సత్యజిత్ రే, రవీంద్రనాథ్ ఠాగూర్, నెల్సన్ మండేలా, హిట్లర్, మైకేల్ జాక్సన్, చర్చిల్, ఇట్లా లియోనార్డో డావిన్సీ, మోనాలిసా సృష్టికర్త అట్లా. And this Mahendra Davar and Dr. Lakshman Ele క్యూరేటెడ్ తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ రెగ్యులర్ కార్టూన్స్ వచ్చినాయి. జిఎస్టీకి మనం అది అన్నట్టుంది. ఇక్కడ క్యూలో ఏటీఎం క్యూలో కూడా 2017 వచ్చి కూడా నిలబడి కొత్త సంవత్సరం వచ్చి కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే తొందర రాకుండా మళ్ళీ క్యూలో ఉండాల్సి వచ్చిందని అట్లా వేసిన. టీవీ నరసింహరావు ఇది జయశంకర్ సార్, ఇది 2011 మన్నాడే ఆయన సింగర్. ఆయన చో రామస్వామి అని తమిళనాడు తుగ్లక్ పత్రిక ఎడిటర్. ఆయన చలం అరుంధతి రాయ్, మదర్ తెరిసా, శోభాడే, ఈయన లతా మంగేష్కర్, జాక్సన్, బిస్మిల్లా ఖాన్, షహనాయ్, పండిట్ రవిశంకర్. ఇవన్నీ దాదాపు లేటెస్ట్ కోహ్లీ లేటెస్ట్ చేసిన. ఈయన జహాంగీర్ సబర్వాలా అని ఒక ఇండియన్ ఫేమస్ పెయింటర్ అతను. వీళ్ళంతా పెయింటర్స్ చాలా చాలా బాగుంటాయి వీళ్ళంతా పెయింటర్స్. ఈయన అక్బర్ పదంసి అని ఆర్టిస్ట్. ఈయన జహాంగీర్ సబర్వాలా, ఎంఎఫ్ హుస్సేన్, మంజిద్ బాబా, మన తోట వైకుంఠం తెలంగాణ ఆర్టిస్ట్. ఆయన సూర్యప్రకాష్, లక్ష్మణ గౌడ్ ఆర్టిస్ట్. మొన్న షో అయింది కదా అప్పుడు ఐ లెవెల్లో ఐ ఇన్స్టిట్యూట్లో ఆయన గ్యాలరీ ఉంటుంది. ఇది లక్ష్మ గౌడ్, రజా అని ఈయన ఆర్కే లక్ష్మణ్, మా పొలిటికల్ కార్టూనిస్ట్కి పితామహుడిన. ఈయన కిషన్ కన్నా, ఈయన రామ్ కుమార్ అని ఫేమస్ ఆర్టిస్ట్. ఏమన్నా ఫ్యాన్ చార్లీ చాప్లిన్. మన అన్న గోరెటెంకన్న ఇది ఆనంద్ గడప art critic and art historian. What he said about మన శంకర్ అన్న is here. And then out of all I love దీని ఏమన్నా తెలుసా నేను, మై సిటీ మై ప్రైడ్, मेरा शहर मेरा शान. అండ్ హైదరాబాద్ కా రాక్ ఏజ్ నుంచి డెక్కన్ రాక్స్ ఇస్ ద వరల్డ్ ఫేమస్ అండ్ 2000 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్, 2500 మిలియన్ ఇయర్స్. ఆ రాక్ కల్చర్, డోల్మెన్, సిస్ట్, మెన్హెడ్స్ అక్కడ ఉన్నది మనం చూస్తే 2500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని ఆల్రెడీ ఆయన రికార్డెడ్. నరేందర్ లూథర్ చెప్పారు, ఎంతో మంది చెప్పారు. మొన్న నేను రీసెంట్లీ ఒక బుక్ లో చదివిన 2,60,00,000 పాత హిస్టరీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది కృష్ణానది హిస్టరీ 2,60,00,000 పాత. సో అట్లా గోదావరి నది, ఆ రెండింటి మధ్యలో మన తెలంగాణ. అందులో ఇఫ్ ద తెలంగాణ ఇస్ ద గేట్వే టు సౌత్ ఇండియా, ఆ గేట్వేకి, ఆ ప్రాణానికి గుండెకాయ అనేది హైదరాబాద్ పక్క గంగా జమున. और जिसने पी नहीं चाय उसका जिंदगी भर करेगा हाय हाय. तो आजा भाई पिए दूधी चाय उस्मानी बिस्किट के साथ. एक 1/2 we miss Anna, we miss a lot. Thank you Anna, thank you. I too. And friends, make sure you make a mark in the history of Telangana. And the government of Telangana, thanks to our beloved CM KCR Garu, and the exhibition has been inaugurated by KTR Garu. Love you KTR sir. And you are the inspiration for us all, and we thank Mamudi Harikrishna Garu for providing. Mamudi Harikrishna Garu దీనికి పూర్తి సపోర్ట్ యాక్చువల్ ఎగ్జిబిషన్ చేయడానికి ఆర్టిస్ట్ గా. He is a lone crusader. అది మన్విందర్ దయార్, లక్ష్మణ్ ఏలే క్యూరేట్ చేశారు. ముఖ్యంగా మామిడి హరికృష్ణ మాత్రం గ్యాలరీ కానీ దీనికి సంబంధించినంత సపోర్టింగ్ ఆయన నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మందికి ఆర్టిస్టులు కూడా షోలు చేసుకోవడానికి ఇది ఒక ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. అండ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే అందరికి ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు చూడడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్, కీప్ డూయింగ్ వాట్ యు డూ, and the day will come and
I'm sure all the caricature artists who want to make their career, don't forget, you can win awards, money, name and fame. And thanks to the government of Telangana, our beloved CM KCR Garu and Mamudi Harikrishna Garu, and special thanks to థ్యాంక్ యూ టు our caricature artist, the face of Telangana caricature, Sri Shankar Pamarthi Garu. Pamarthi. Love you, Anna. Thank you, Thank you. Night. Jai Telangana, జై జై తెలంగాణ Jai Bharat. జై తెలంగాణ. मेरे पीछे एक ऐसा फ्रेम है जिसे देखने से आपको पता चलेगा मेरा शहर मेरी शान है. माई सिटी इज़ माई प्राइड. हैदराबाद 500 साल पुराना नहीं और 500 साल तक भी नया. सो यू कैन सी दी गंगा जमुना तहजीब, प्यार और मोहब्बत, चार मीनार, गोलकोंडा और हिंदू मुस्लिम सिख ईसाई जो भी हो भाई, यहाँ आते हैं तो पीते हैं चाय, ईरानी चाय, बिस्किट उस्मानिया, और दौरा करते हैं द सिटी ऑफ लव, द सिटी ऑफ पर्ल्स, सिटी ऑफ बैंगल्स, सिटी ऑफ गार्डन्स, सिटी ऑफ एवरलास्टिंग यूथ. सारी दुनिया में जिसने पी नहीं चाय जिंदगी भर करेगा हाय हाय. तो भाई आ जाओ हैदराबाद एक बार चाय का चस्का लेने के लिए, उस्मानिया बिस्किट खाने के लिए और हमारा प्यार भरा शहर का आतिथ्य स्वीकार करने के लिए. Soon, and it is being said the second best place in the world to visit from the tourism department. Department of Language and Culture is working hard to give you an experience of Hyderabad history, heritage and culture. We have lots of historical heritage values here in Hyderabad. एक फ्रेम जो हैदराबाद की कहानी शंकर पामर्ती की जुबानी. So please watch it, enjoy it, and really my friend, it's a masterpiece by Shankar Pamarthi. Artists who want to make their career, don't forget, you can win awards, money, name and fame. And thanks to the government of Telangana, our beloved CM KCR Garu and Mamudi Harikrishna Garu, and special thanks to థ్యాంక్ యూ టు our caricature artist, the face of Telangana caricature, Sri Shankar Pamarthi Garu. Pamarthi. Love you, Anna. Thank you, Night. Jai Telangana, జై జై తెలంగాణ Jai Bharat. జై తెలంగాణ. థ్యాంక్ యూ టు Our caricature artist, the face of Telangana caricature, Sri Shankar Pamarthi Garu. పామర్తి.
గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి ఆర్ట్ అనేది ఒక యాంబిషన్. క్యాలిక్యులేచర్ అనేది తెలియని సమయంలోనే ఆయన క్యాలిక్యులేచర్ గురించి బాగా తెలుసు.